వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే రోజా ఆమె మంత్రిగా కూడా ఉన్నారు, పర్యాటక శాఖ మంత్రిగా. అలాంటి రోజాకు ఈసారి టికెట్ లేనట్లే అనేది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్న ప్రచారం. అయితే కొద్ది రోజులుగా ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి కూడా నెగోషియేషన్ చేస్తూ ఉన్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు, ఫీడ్బ్యాక్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రోజా కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. నగరి టికెట్ తనకే అంటూ కూడా చాలా ధీమాతో ఉన్నారు. ఒక పెద్దిరెడ్డిని కానీ, ఒక రోజాని కానీ, ఒక కొడాలి నాని లాంటి వాళ్ళని మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి అంతగా ఇష్టపడట్లేదనే ప్రచారాన్ని కూడా ఒక తెర మీదకి తీసుకొచ్చారు. అయితే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా సీట్ల మీద ఫోకస్ పెట్టారైనా ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా పూర్తయిన తర్వాత ఈ క్రమంలోనే ఈరోజు దాదాపు సీట్లన్నీ కూడా ఒక కొలిక్కి వస్తున్నాయనే చర్చ ఉంది. ఈ క్రమంలోనే రోజాకు తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఆమె జగన్తో కూడా రేపో మాపో భేటీ కాబోతున్నారని కూడా చెప్తున్నారు. రోజా ఎప్పుడైతే తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చిందో, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే తమకు టికెట్ లేదని చాలామంది క్లారిటీ వచ్చినట్లు అవుతోంది. ఇదే రోజా మాత్రం జగన్మోహన్ రెడ్డి తనను తీసి పక్కన పెట్టరనే ధీమాతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రోజాకి ఫోన్ రావడం, ఆమె త్వరలోనే జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం, ఈ అంశాలు ఎప్పుడైతే తెర మీదకి వచ్చాయో రోజాకి ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అన్నది ఆమెకే స్పష్టం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్తూ వస్తున్నారు. ఈ విషయం మీద పూర్తి స్థాయిలో రోజాని అయితే ఒక డిఫెన్స్లో పడేసిన వాతావరణం అయితే ఉంది వైసీపీలో. ఈరోజు చూసినట్లయితే రోజా ముందుగా సినిమాల్లో ఆమెకు ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు వచ్చిన తర్వాత శివప్రసాద్ లాంటి వాళ్ళతోనే, దివంగత ఎంపీ టీడీపీ నుంచి, అలాంటి వాళ్ళతోనే ఆమె మూవీస్ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు, అలాంటి వాళ్ళ సహకారంతో. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక హీరోయిన్గా, గ్లామర్ హీరోయిన్గా, ఒక సోలో హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకున్న తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చినారు ఆయన సహాయంతోనే. అప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా రోజా పనిచేస్తున్నారు. 2 సార్లు టీడీపీ నుంచి టికెట్ తీసుకున్నారు, చంద్రగిరి నుంచి ఒకసారి, నగరం నుంచి కూడా ఓడిపోయారు 2 సార్లు. అక్కడి నుంచి ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే ముందుగా ఆయనకు బొకే ఇచ్చి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితిలో వైఎస్ మరణించారు కూడా. అప్పుడే ఐరన్ లెగ్ అన్న ఒక విమర్శను కూడా మూట కట్టుకున్నారు. గంగాభవాని లాంటి వాళ్ళు ఆమె టార్గెట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీలోని అఫిషియల్గా ఆమె చేరారు. అక్కడ కూడా కొల్లి నిర్మలాన్ని పక్కన పెట్టి ఆమెకు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చున్నారు. 2014లో ఆమె నగరి టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ అప్పటి నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అయితే, అంతకుముందే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది విమర్శల విషయంలో. అప్పటి నుంచి కూడా టీడీపీని టార్గెట్ చేసే విషయంలో, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసే విషయంలో రోజా ముందుంటూ వచ్చారు. ఇలాంటి కారణాలతోనే ఆమె అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయి ఉన్నారు 2 years. ఆ తర్వాత అలాంటి రోజాకు మరోసారి జగన్మోహన్ రెడ్డి నగరి టికెట్ ఇచ్చారు 19లో. మరోసారి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. 2014లో గాలి ముద్దుకృష్ణారెడ్డి మీద గెలిస్తే 2019కి వచ్చేటప్పటికి ఆయన కొడుకైన గాలి భానుప్రకాష్ను ఓడించి ఆమె ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వన్స్ గెలిచిన తర్వాత ఆమెకు ఏపీఐఏసీ చైర్పర్సన్ పదవి ఇచ్చారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత ఆ పదవి నుంచి పక్కన పెట్టి ఆమెకు కీలకమైన టూరిజం శాఖ మినిస్టర్గా కూడా ఇచ్చారు. రోజాను 2 సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం అంటే అది సామాన్య విషయం కాదు. అందుకే రోజా అదే గ్రాటిట్యూడ్ని జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తూ ఉన్నారు. టికెట్ల మార్పు అంశానికి సంబంధించి కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు వస్తున్నారు. రోజా మాత్రం ఆయనకు అడ్డుగా ఒక గోడలాగా నిలబడ్డారు. అయితే వేరేజ్ నగర్కి వచ్చేటప్పటికి రోజా మీద ఈరోజు సీరియస్గా వ్యతిరేకత ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అక్కడ పెద్దిరెడ్డి వర్గం, రోజా వర్గం అన్న ఫైట్ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఆ నెగోషియేషన్ ఉంది. పెద్దిరెడ్డి చెప్పిన వాళ్ళకే అక్కడ పదవులు, ఒక ఈడీ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి కేజే శాంతికి కానీ, మున్సిపల్ చైర్మన్గా నగరికి కుమార్ పనిచేయడం కానీ, ఏదైతే చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు పదవులు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ రోజాకి వ్యతిరేకంగానే పనిచేస్తూ వస్తున్నారు. ఎన్నోసార్లు రోజా బాహాటంగానే దీన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేసినా పెద్దిరెడ్డిని కాదని ఈరోజు రోజా కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేసే పరిస్థితి అయితే అక్కడ లేదన్నది వాస్తవం. ఆ కాన్స్టిట్యున్సీలో ఒక దశలో రోజా మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఆమెను పక్కన పెట్టి వాళ్ళ హస్బెండ్ సెల్వమణికి అక్కడ టికెట్ ఇస్తారు బీసీ కోటాలో. తమిళ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఆయన విన్ అవుతారనే చర్చ జరిగిన పెద్దిరెడ్డి వర్గం మాత్రం ఈరోజు రోజాకి ఎలాగైనా చెక్ పెట్టాలని ఆలోచన చేస్తోంది. ఇటీవలే నగరంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన పెట్టుకుని కేజే శాంతి, కేజే కుమార్ని రోజాతో కలపాలని ఆయన ప్రయత్నం చేసినా ఆ దిశగా వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఆ స్థాయిలో ఒక సఫికేషన్ అయితే రోజాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా నగరంలో రోజా మీద అదే స్థాయిలో ఒక వ్యతిరేకత ఉంది. మంత్రి అయిన తర్వాత పూర్తిగా మంత్రి పదవి మీద ఫోకస్ పెట్టి కాన్స్టిట్యున్సీని రోజా వదిలేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోజాని పక్కన పెట్టబోతున్నారని కూడా అంటున్నారు. మరి అక్కడ ఆ ప్లేస్లో అంత స్ట్రాంగ్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో వైసీపీ వైపు నుంచి అయితే డిసైడ్ కాలేదు. ఈ రోజున ఆల్మోస్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లని 1 by 1 పర్సూ చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే పోతులపట్టి ఎమ్మెల్యే బాబుని కూడా పక్కన పెడతాం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రోజాకు కూడా టికెట్ ఉండదని జగన్మోహన్ రెడ్డి చెప్పబోతున్నారు. అందుకే ఆమెను తాడేపల్లికి త్వరలోనే రమ్మని పిలిపించారని చర్చ జరుగుతోంది. త్వరలోనే మరో 2 రోజుల్లో రోజా కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత రోజాకు పూర్తి స్థాయిలో తన టికెట్కి సంబంధించి తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.